మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, కాకతీయ వంశానికి మూలపురుషుడు కాకర్త్య గుండన. మాంగల్లు శాసనం ప్రకారం కాకర్త్య గుండన చాళుక్యరాజైన దానార్ణవుడి కాలంలో ఒక సామంతాధికారిగా ఉన్నాడు. దానార్ణవుడు తన అధికార పరిధిలో మాంగల్లు గ్రామాన్ని బ్రాహ్మణుడు దొమ్మనసరిమకు దానం చేశాడు. ఆ శాసనంలోనే మొట్టమొదటిసారిగా కాకర్త్య గుండన అనే పేరు ప్రస్తావించబడింది. అందుకే మాంగల్లు శాసనాన్ని కాకతీయ వంశానికి ప్రాథమిక ఆధారంగా భావిస్తారు. ఈ కాకర్త్య గుండనకు కుమారుడే మొదటి బేదరాజు. మొదటి బేదరాజు కాలంలో కాకతీయులు ఒక స్థిర సామంత వంశంగా ఏర్పడడం మొదలైంది. మొదటి బేతరాజు తరువాత రాజ్యాధికారం చేపట్టినవాడు మొదటి ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు కాలంలో కాకతీయుల అధికార పరిధి మరింత విస్తరించింది. మొదటి ప్రోలరాజుకు కుమారుడే రెండో బేతరాజు. రెండో బేతరాజుకు ఇద్దరు కుమారులున్నారు. వారిలో ఒకడు దుర్గరాజు, మరొకడు రెండో ప్రోలరాజు. దుర్గరాజు కొద్ది సంవత్సరాలు మాత్రమే పరిపాలించిన తరువాత రెండో ప్రోలరాజు రాజ్యాధికారం చేపట్టాడు. ఈ రెండో ప్రోలరాజునే తొలి కాకతీయుల్లో అత్యంత శక్తివంతుడిగా చరిత్రకారులు పేర్కొంటారు. ఇక్కడే కాకతీయ చరిత్రలో అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది. రెండో ప్రోలరాజుకు కుమారుడైన రుద్రదేవుడు మొదటిగా రాష్ట్రకూటులకు, తరువాత కళ్యాణి చాళుక్యులకు సామంతుడిగా పనిచేశాడు. కాని అదే రుద్రదేవుడు తరువాత కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించాడు. అందుకే రుద్రదేవుడిని తొలి కాకతీయుల్లో చివరివాడిగా, మలికాకతీయుల్లో మొదటివాడిగా మరియు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్రంగా ప్రకటించిన రాజుగా చరిత్రలో గుర్తిస్తారు. రుద్రదేవుడికి కుమారులు లేనందువల్ల తన సోదరుడైన మహాదేవుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. మహాదేవుడి యుద్ధంలో వీరమరణం పొందాడు. మహాదేవుడి కుమారుడే గణపతిదేవుడు. గణపతిదేవుడి కాలంలో కాకతీయ సామ్రాజ్యం తన అత్యున్నత స్థాయికి చేరుకుంది. సాగునీరు, వాణిజ్యం, పరిపాలన, కోటల నిర్మాణం అన్ని రంగాల్లో కాకతీయులు శక్తివంతులయ్యారు. అందుకే కాకతీయుల్లో అతి గొప్ప రాజు అని గణపతిదేవుణ్ణి చెబుతారు. గణపతిదేవుడికి కుమారుడు లేనందువల్ల రాణి రుద్రమదేవి రాజ్యాధికారం చేపట్టింది. రాణి రుద్రమదేవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి మహిళా పాలకురాలు. ఆమె సమర్థవంతమైన పాలనతో కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడింది. రుద్రమదేవి తరువాత ఆమె మనవడైన రెండో ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని చేపట్టాడు. అయితే ఢిల్లీ సుల్తానుల దాడుల కారణంగా చివనిటి కాకతీయ సామ్రాజ్యం పతనం చెందింది.